మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో జరిగిన బీసీల మహాసదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కొనకళ్ళ నారాయణ. బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందంటూ వెల్లడి. ఎన్జీఓస్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆర్డీఓ సత్యవాణి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ కృషి చేస్తానంటూ వెల్లడి. గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆర్టీఓ సురేష్ బాబు. గుడివాడ శోభన హోటల్ నందు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ అన్నారు. గుడివాడ శోభన హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత తెలుగు రాష్ట్రంలో బీసీ వర్గాలు రాజ్యాంగ పదవులు పొంది రాజకీయంగా గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా పార్టీలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చే ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ సంఘాలు అండగా ఉండాలని కోరారు. బీసీలలో అనేక కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30,000 కోట్లు బడ్జెట్ను కేటాయించడం జరిగిందని, అంతేకాకుండా 150 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. బీసీల విదేశీ విద్యకు 15 లక్షలు కేటాయించడమే కాకుండా మత్స్యకారులకు విరామ సమయంలో 4,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేసిన కేటాయింపులతో బీసీగా తాను ఎంతో గర్వంగా ఉన్నానని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాజమండ్రిలో జరిగిన సభ వెనుకబడిన వర్గాలకి ఒక సువర్ణ అధ్యాయం. చరిత్రలో కనీ విని విరిగిన విధంగా తెలుగుదేశం పార్టీ వెన్నెముకగా భావించే వెనుకబడిన వర్గాలకి సమావేశం, బీసీ జైహో సమావేశం కనీ విని ఎరుగని రీతిలో నిన్న మీటింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రారంభమైంది. రాజ్యాధికారంలో భాగస్వాములుగా వాళ్ళని రాజకీయ అవకాశాలు కల్పించడం జరిగింది. అదే కాకుండా రాజకీయాలే కాకుండా బీసీలని ఆర్థికంగా పటిష్టం చేయాలి, సాంఘికంగా వారు ఎదగాలి, విద్యారంగంలో ఎదగాలి అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అనేక ఫెడరేషన్లు, అనేక కార్పొరేషన్ల ద్వారా వారికి సబ్సిడీ మీద లోన్లు ఇచ్చి వాళ్ళు స్వయం సహాయంగా వాళ్ళు అభివృద్ధి చెందేందుకు గాను వాళ్ళ వ్యాపారాల కోసం ఆదరణ పథకాల కింద పనిముట్లు ఇచ్చి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహకాలు, అనేక రాయితీలు ఇవ్వడం జరిగింది. బీసీ జేహో సభలో అన్ని కులాల వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వారి విజ్ఞప్తులన్నీ కూడా సమర్పించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఉపయోగపడేలాగా, వాళ్ళ బతుకులు ఇంకా మరింత మెరుగయ్యేలాగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కార్పొరేషన్ లేనటువంటి వారికి ఒక 8 కార్పొరేషన్లు తీసుకోవడం జరిగింది. ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫెడరేషన్స్ని కార్పొరేషన్స్గా మార్చడం జరిగింది. ఇంతకుముందు ఎస్సీలకి మాత్రమే సబ్ ప్లాన్ ఉండేది. అంటే నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామనే దాన్ని సబ్ ప్లాన్ అంటారు. ఆ నిధుల మీద ఎవరికి అధికారం ఉండదు. కేవలం వాళ్ళు ఏ సబ్ ప్లాన్ కింద కేటాయిస్తారో ఆ సబ్ ప్లాన్కి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా
ఇదివరకు ఎస్సీలకు మాత్రమే ఉండే సబ్ ప్లాన్ని బీసీలకు సబ్ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగింది. అగ్నికుల క్షత్రియుల్ని ఎస్సీల్లో చేర్చే గాను ఒక కమిటీని వేసి కమిటీ సిఫార్సుల మేరకు వాళ్ళు ఎస్సీలో చేర్చడం జరుగుద్ది. వారు నిరుద్యోగ భృతి వాళ్ళు 50 సంవత్సరాలకి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే సదుపాయం కలగజేశారు. బీసీలకు రిజర్వ్ చేసి అక్కడ పెట్టుకునే వ్యాపారస్తుల్లో 25% బీసీలకు కేటాయించడం జరుగుతుంది. అందులో మహిళలకు కూడా ఒక 25% మహిళలకు కూడా ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌడ కులానికైతే ఇది వరకు గీత కార్మికులకు మాత్రమే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండేది. గౌడ కులంలో కేవలం 0.5% కూడా లేని గీత కార్మికులకి గురించి మాత్రమే ఫలితాలు అందాయి. ఇవాళ దాన్ని గౌడ కార్పొరేషన్గా మార్చడం వల్ల మొత్తం అందరికీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహకాలు చదువుకోవడానికి కానీ ఇవాళ రోజున లోన్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ తీసుకుంటానికి కానీ అన్ని రకాలుగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీసీల రుణం తీర్చుకున్నారు. ఆయన చెప్పారు నిన్న చాలా ఆనందంగా, తెలుగుదేశానికి వెన్నుదన్నుగా కాపు కాసే మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత, మనమంతా కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి, నేను భవిష్యత్తులో ఇంకా చేస్తాను, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ 30,000 కోట్ల రూపాయలతో అదనపు భారం పడుతుంది. అయినా కూడా బీసీల సంక్షేమమే ప్రధానంగా ఈ యొక్క బీసీలకు సంక్షేమ కార్యక్రమాలని నిన్న ప్రకటన జరిగింది. దీనికి గాను ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాడల ప్రతి పంచాయతీలో కూడా బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసం ఏ ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, ఏ కార్యక్రమాలు నిర్వహించలేదు, ఎవరు కూడా బీసీలని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాల. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే ఇది బీసీల పార్టీ, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి బీసీల అభివృద్ధి కోసం నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి దాన్ని ఇంకా మోడిఫై చేస్తూ ఇంకా అత్యధిక స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. బీసీలు జీవితాలను బాగుపడటానికి వాళ్ళు అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు గాను హృదయపూర్వకంగా ఆయనకి బీసీ తరఫున నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. పోయిన వారం గుడివాడ నియోజకవర్గ స్థాయిలో వివిధ గ్రామాల నుంచి జేహో బీసీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం. బీసీలు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క సభలో పాల్గొని అనేక తీర్మానాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క కులానికి కూడా వాళ్ళకి డిమాండ్స్ అయ్యి అవన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి పంపి నిన్న జరిగిన జేహో బీసీ రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏదైతే రాజమండ్రి చేశారో చాలా బ్రహ్మాండంగా ఎక్కడ ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజున విజయవంతం జరిగింది. అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983 నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీ సంక్షేమం కోసం ఆ కుటుంబాలని సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశాం. దాన్ని ఈ రోజున ఆనాడు ఎన్టీ రామారావు గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫలాలన్నీ కూడా వారికి అందజేస్తాక శాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఇది ఆలోచన చేయాలి. దయచేసి బీసీ సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయి, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒక పక్కన లోటు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర పరిపాలనలో కానీ బీసీ సంఘాలకు బలోపేతం చేసే కార్యక్రమాలు కానీ ఇవాళ పెన్షన్స్ 2,000 నుంచి 1,000 రూపాయల నుంచి 2,000 చేస్తున్నాం. అనేక మంది బీసీలకి సహకారం అందించే కార్యక్రమాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ రేషన్లు కానీ అన్ని రంగాల్లో ఈ రోజున బీసీలకి పెద్దపీట వేసి
భవిష్యత్తులో కూడా వారికి మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి. వాళ్ళు చాలామంది మన గుడివాడని అడిగినప్పుడు భవనాలు ఏర్పాటు చేయమన్నారు. అవి కూడా మేము పార్టీ దృష్టి తీసుకెళ్ళాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ బీసీ సంఘాలకి చట్టం తీసుకొచ్చాం. కార్పొరేషన్ సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కేవలం మీ మీద ఉన్న ప్రేమతో ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. పార్టీకి అండగా ఉండాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాబోతేనే మనకు న్యాయం జరుగుద్ది బీసీ సంఘాలకి. గతంలో మనం చూసాం 10 సంవత్సరాలు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బీసీ సంఘాలకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తి విశ్వాసం. ఆలోచన చేసి రేపు రాబోయే కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా అందరూ కూడా సహకరించాలి, ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్న. జై జన్మభూమి. నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి జైహో బీసీ సభ, మరి అక్కడ సమావేశానికి హాజరైనటువంటి లక్షలాది మంది బీసీ సోదరుల హర్షధ్వానాలు చూస్తే నిన్న మాకు కూడా ఎంతో ఆనందం కలిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా బీసీల పక్షాన్ని నిలబడుతూ బీసీలకి అనేకమైనటువంటి రాయితీలు కల్పించి రాజ్యాధికారంలో భాగం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరలా ఒకసారి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు నిన్న 30,000 కోట్ల రూపాయలతో బీసీ సోదరులకి అనేకమైనటువంటి వరాలు ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మొన్న 23వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో కూడా బీసీ సదస్సు గుడివాడలో నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో కూడా అన్ని బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొని వారి వారి డిమాండ్ తెలపడం, మన నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి పంపించాం. మరి ఇటువంటి కుమ్మరి, నాయి బ్రాహ్మిన్, రజక అందరికీ కూడా ఈరోజు నాకు కార్పొరేషన్స్ కావాలని ఆ రోజు అడిగారు. అవన్నీ కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పరిశీలించి ఆయన నిన్న జరిగిన సభలో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఆయన నిన్న నిర్ణయం తీసుకోవడం మా అందరికీ ఆనందం కలిగించింది. ముఖ్యంగా మా నియోజకవర్గ బీసీ సోదరులందరి తరఫున కూడా ఆయనకి మా నియోజకవర్గం తరఫున మా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రజక సంఘీయులు కూడా మొన్న ఎస్సీలో కలుపుతామని గతంలో మాట ఇచ్చారు, అది కూడా అడిగారు. దాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుని చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషం. మనం అడగకని కులాలకు కూడా చాలా కార్పొరేషన్లు నిన్న ఏర్పాటు చేశారు. మరి అన్నీ చూస్తూ ఉంటే ఈరోజు ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వస్తా టీవీలో చూస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి పక్కన ఉన్నటువంటి కేసీఆర్ 31 బీసీ కులాలని ఓసీ కులాల్లో కలిపితే సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి తూర్పు కాపుల్ని, గౌడ సంఘీయుల్ని, కొప్పుల వెలమలను కూడా అక్కడ ఓసీలో కలిపేశాడు ఆయన, బీసీలో తీసేసి. అటువంటి కేసీఆర్తో చేతకట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని రేపు ఎప్పుడో సభ ఏర్పాటు చేసి బీసీలతో మాట్లాడతాను? మీకు బీసీలు సభ కాదు కదా, బీసీలతో మాట్లాడే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరలా ఆయన ముఖ్యమంత్రిగా 2019 రేపు జరగబోయే ఎన్నికల్లో మనం నిలబెట్టుకుని మన బీసీ సోదరుల ఐక్యతకి నిదర్శనంగా మరొక్కసారి బీసీల ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మా నియోజకవర్గ ప్రజానికి అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రిలో జరిగినటువంటి జైహో బీసీ సదస్సు బ్రహ్మాండమైన ఘన విజయవంతం అవటం, అట్లాగే తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి బీసీలకి రాజ్యాధికారం కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు రోజున ఏదైతే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఆ రోజున ఈ పార్టీ పెడతాం. ముఖ్యమంత్రి గారు కూడా ఓ పద్ధతి ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో బీసీ సదస్సులను ఏర్పాటు చేసి వాటి తీర్మానాలన్నింటినీ కూడా ఆయన తెప్పించుకొని వాటి ద్వారా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకొని అవన్నీ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జైహో బీసీ సదస్సులో ప్రకటించడం.
బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి కూడా ఆయన కార్పొరేషన్లని ప్రకటించడం, అట్లాగే ఫెడరేషన్లు కూడా కార్పొరేషన్లుగా మార్చడం, బీసీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం, అట్లా ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులని కూడా అధిగమించి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి నిద్రపడతలేదు, ఏం చేయాలి ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదే విధంగా మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనులు, ఆయన ఆహరాత్రులు నిద్ర లేకుండా మన కోసం పడుతున్నటువంటి శ్రమ, వీటన్నిటికీ కూడా మనం ఆయన ఈ 4 సంవత్సరాల 10 నెలలు 8 నెలల నుంచి ఆయన పడుతున్నటువంటి కష్టం అంతా కూడా మన కోసమే, మన భావితరాల కోసం. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆయన ఒకటే అడుగుతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఒకే ఒక కృత నిశ్చయంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మళ్ళీ కూడా మనం ఆదరించి ముందుకు పంపండి. మీ అందరూ కూడా మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆయన్ని మరొక్కసారి ఆశీర్వదించి ముందుకు పంపినట్టయితే మన రాష్ట్రం, మన భావితరాల వాళ్ళు కూడా చెప్పుకునే విధంగా మన రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ, మళ్ళీ కూడా మనం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలని మీ అందరికీ తెలియజేస్తూ, దాని అంతటికీ కూడా మనందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుడివాడ ఎన్జీఓస్ హోమ్ నందు ఎన్జీఓస్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను అధ్యక్ష కార్యదర్శులు ఫరీద్ భాషా, రాజేంద్ర ప్రసాద్లతో కలిసి ఆర్డీఓ సత్యవాణి ఆవిష్కరించారు. కుటుంబానికి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉద్యోగులకు యూనియన్ అంత ముఖ్యమని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ ఎన్జీఓస్ హోమ్ నందు ఎన్జీఓస్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరీద్ భాషా, రాజేంద్ర ప్రసాద్తో కలిసి సత్యవాణి ఆవిష్కరించారు. నూతనంగా ఆవిష్కరించిన 2019 క్యాలెండర్లో ఉద్యోగాలకు కావలసిన సమాచారాన్ని అంతా కలిపి పొందుపరచడం జరిగిందని సత్యవాణి అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని, సమస్య ఉన్న ఉద్యోగులు తనను కలవచ్చు అని, సంబంధిత అధికారులతో చర్చలు జరిపి ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని సత్యవాణి హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగుల పురస్కారం స్వీకరించిన సత్యవాణి మరియు ఇతర ఉద్యోగులను ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె అప్పారావు, అట్లూరి వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి, విద్యావతి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మన గుడివాడ వింగ్ క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా మరి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు అధికారులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా మరి రిపబ్లిక్ డే మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ క్యాలెండర్ ఎన్జీఓస్ అసోసియేషన్ క్యాలెండర్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. మరి అన్ని రకాలుగా అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైంది క్యాలెండరు. ఇది జనరల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అన్నిటితో కూడా చక్కటి మంచి క్యాలెండర్ని మరి రూపొందించారు. మంచి కలర్ఫుల్గా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అసోసియేషన్ తరఫున ఎవరికి ఎంప్లాయీస్కి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా మనం కూడా మీరు నిరభ్యంతరంగా రావచ్చండి. నాకు చెప్తే మన పరిధిలో ఉన్న మేరకు మనం పరిష్కారం చేయడమా లేదా కలెక్టర్ గారికి ఏమైనా దృష్టికి తీసుకువెళ్ళే ఉన్నా తప్పనిసరిగా మా సహకారం ఉంటుందండి. అదేవిధంగా మరి మొన్న రిపబ్లిక్ డే రోజున డిఈ గారికి, తర్వాత డిఎల్పిఓ గారికి అందరికీ కూడా అవార్డులు రావడం జరిగింది. మరి మన డివిజను, ముఖ్యంగా గుడివాడ రెవెన్యూ డివిజను అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నాం మనం. ఒక రెవెన్యూ సబ్జెక్ట్స్ కానీ, గ్రామదర్శిని కానీ, జన్మభూమి కానీ, ఏ ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా, ఏ ప్రోగ్రాం పెట్టినా కానీ అన్నీ 100% కూడా మనం నార్మ్స్కి ఫాలో అవుతూ 100% కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. రెవెన్యూ సబ్జెక్ట్స్లో ముఖ్యంగా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్స్ కానీ, మీ సేవ మీకోసం సమస్యల పరిష్కారంలో కానీ, అదేవిధంగా భూదారు లో కానీ, సెక్ డేటా, సెక్ మ్యాపింగ్లో కానీ ప్రతి దాంట్లో కూడా మన కృష్ణా జిల్లాలో గుడివాడ రెవెన్యూ డివిజన్ ముందంజలో ఉందని చెప్పడానికి ఈ సందర్భంగా చాలా సంతోషిస్తున్నాను. అందుకనే 4 డివిజన్స్లో మన డివిజన్ బెస్ట్ డివిజన్గా కలెక్టర్ గారు ఆన్లైన్ పెర్ఫార్మెన్స్ని బట్టే సెలెక్ట్ చేశారు. అది తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అదేవిధంగా మన అందరూ అన్ని శాఖల అధికారులు కూడా, డిఎల్పిఓ గారు కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కానీ చక్కగా మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ తరఫున వర్క్ ఉన్న మన డిఎల్పిఓ గారిని పంపిస్తూ ఉంటారు ఎస్సీ గారు.
అలా చక్కగా అందరూ అవార్డులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఎవ్రీవన్. విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఈరోజు మా ఎన్జిఓ హోమ్కి విచ్చేసిన ముఖ్య అతిథి అయినటువంటి మన ఆర్డీఓ గారి మేడంకి ముందు మా హోమ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అసోసియేషన్ క్యాలెండర్ను ఓపెన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఆర్డీఓ గారితోనే క్యాలెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మన మేడంని జనవరి 26వ తారీఖున వెళ్ళి కలిసి మేడంని ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం వచ్చినందుకు అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అసోసియేషన్ తరఫున ఏదైనా సమస్య ఉంటే మేడం దగ్గరకు వచ్చిన తొందరగా పరిష్కరించాల్సిందిగా కోరుతూ విరమిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా ఆర్డీఓ గారు ఓపెన్ చేస్తున్నారు. అదే ఆనవాయితీని మేడం గారు కొనసాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని నిన్నే కలిసి ఇలా ఓపెన్ చేయాలని మనంగానే వెంటనే వారు అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నిన్న కలెక్టర్ గారి ద్వారా ఉత్తమ పురస్కారం పొందినందుకు కూడా ఏపీ ఎన్జిఓస్ గుడివాడ తాలూకా పక్షాన ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసోసియేషన్ కృష్ణా యూనిట్ వారు ఈరోజు క్యాలెండర్ 2019 క్యాలెండర్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మన గౌరవనీయులైన ఆర్డీఓ మేడం గారితో ఇనాగరేట్ చేయించారు. ఈరోజు చాలా శుభదినం. నేను ఈ సందర్భంగా ఫరీద్ బాషా ప్రెసిడెంట్ ఆఫ్ అసోసియేషన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ ఆఫ్ అసోసియేషన్ మరియు వారి టీం సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభదినం మేడం గారు చెప్పినట్లుగా. ఎందుకంటే ఒక కుటుంబానికి తండ్రి తల్లి ఎలాగా అవసరమో మరి ఎంప్లాయీస్కి ఈ అసోసియేషన్ కూడా అంత ముఖ్యం. మరి అటువంటి అసోసియేషన్ని నడుపుతున్నటువంటి పెద్దలు భాషా గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి అందులో భాగంగానే ఎంప్లాయీస్కి ఉపయోగపడే విధంగా క్యాలెండర్ రూపొందించడం, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమం జరపడం, తర్వాత ఇప్పుడే మేడం గారు చెప్పినట్లు మన గుడివాడ డివిజన్ అన్నిటా ముందు ఉండి మరి ప్రశంసలు అందుకుంటున్న దానికి కారణం ఎవరో కాదు, మనందరమే. మీ అందరి కృషి వల్లే ఈనాడు ఈ గుడివాడలో పనిచేస్తున్నట్టు ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీ కృషి ఈరోజు కలెక్టర్ గారి దృష్టిలో గుడివాడ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తా ఉంది. ఇదే కృషిని, ఇదే దాన్ని మనం కొనసాగించి గుడివాడని మనం అగ్రభాగాన నిలపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అసోసియేషన్ వారు అడిగినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయైతే మాకు సంబంధించి పంచాయతీకి సంబంధించినట్టు ఏదైనా సరే కార్యదర్శులకు కానీ లేదా ఓపీఐడీస్ కానీ ఎవరికైనా సరే ఎనీ ప్రాబ్లం వచ్చినా కంపల్సరీగా మరి మా మేడం గారు చెప్పినట్టు మా పరిధిలో ఉన్నటువంటి అధికారాల ప్రకారం అవన్నీ సాల్వ్ చేయడం జరుగుతుంది. లేదా ఉన్నతాధికారులు తెలియజేసి దాన్ని న్యాయాన్ని ఆలోచించి న్యాయం జరగడానికి మాత్రం ఖచ్చితంగా మీకు సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరి చక్కని అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్జిఓస్ అసోసియేషన్ గుడివాడ యూనిట్ సభ్యులు మరి వాళ్ళ టీం యూనిట్ క్యాలెండర్ని ఆవిష్కరించారు ఆర్డీఓ మేడం గారి చేతుల మీదుగా. మరి ఎంతో మంచి రోజు ఈరోజు. ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. గుడివాడ ఎన్జిఓస్ యూనిట్ సభ్యులు వాళ్ళ టీం వర్క్ చాలా ఉత్తమమైందని అందరికీ తెలుసు. మీ మీడియా ద్వారా కూడా అందరితో సుపరిచితులే. ఎంతో డెవలప్ చేస్తున్నారు, ఒక టీం వర్క్ బాగా చేస్తున్నారు గుడివాడలో. వాళ్ళ సభ్యులందరూ కూడా వాళ్ళ టీం సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు. మరి ఇక ముందు కూడా చేసే పనులు చక్కగా ఆదర్శంగా తీర్చిస్తారని ఎన్జిఓ యూనిట్ వాళ్ళందరినీ కోరుతూ, మరి రిపబ్లిక్ డేలో మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ అవార్డు తీసుకున్నటువంటి ఆర్డీఓ మేడం గారికి, మన పంచాయతీరాజ్ డిఈ నాగరాజు గారికి, డిఎల్పిఓ గారు శ్రీనివాస్ గారికి, మరి గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి మా ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా ఈ ఎన్జిఓస్ అసోసియేషన్లోకి వచ్చి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా ప్రతి మీటింగ్కి పిలిచి వీళ్ళంతా చక్కగా మమ్మల్ని కూడా ఇది పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మీ ద్వారా మరొకసారి ఎన్జిఓస్ యూనిట్కి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించి విద్యార్థులకు ఎల్ఎల్ఆర్లు అందించడం జరుగుతుందని ఆర్టీఓ సురేష్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించి విద్యార్థులకు ఎల్ఎల్ఆర్లు అందించడం జరుగుతుందని ఆర్టీఓ సురేష్ బాబు తెలిపారు.
గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో మరియు విద్యాలయ కళాశాలలో విద్యార్థులకు ఎంవీఐ రవిబాబుతో కలిసి ఆర్టీఓ సురేష్ బాబు ఎల్ఎల్ఆర్లు అందించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించడం జరుగుతుందని, గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలోని వివిధ కళాశాలల్లో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక మేళాను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎల్ఎల్ఆర్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ మేళాను వినియోగించుకొని లైసెన్సులు పొంది సద్వినియోగం చేసుకోవాలని సురేష్ బాబు కోరారు. మూడో విడత ఎల్ఎల్ఆర్ మేళా రాష్ట్ర స్థాయిలో రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అంటే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా ఎల్ఎల్ఆర్ మేళా రాష్ట్రం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 24 నుంచి మన జిల్లాలో ఈ ఎల్ఎల్ఆర్ మేళా రోజుకి 3 గ్రామాల చొప్పున ఎంటైర్ డిస్టిక్ అంతా కూడా స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా గుడివాడలో ఆల్రెడీ 2 విడతలు చేయడం జరిగింది 3 గ్రామాల కాడికి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో 28, 29, 30 3 రోజులు నాకు ఈ గుడివాడలో కానీ గొడ్లవెల్లేరు కానీ ఎక్కడో అక్కడ గుడివాడ డివిజన్లో నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ శ్రీ విద్య కాలేజీలో గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కానీ అలాగే ఇతర ఎవరు వచ్చినా కూడా ఎవరినే కాదనకుండా లైసెన్సులు మంజూరు చేయబడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇవాళ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 23 వరకు ఫిబ్రవరి 23 వరకు కూడా ఈ లైసెన్స్ మేళా జరుగుతుంది. ఎవరికి ఎక్కడా కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఇక్కడ ఆఫీసులో ఈ యొక్క ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి గవర్నమెంట్కి ఎంతైతే చెల్లించాలో అంతే రుసుము చేసి కట్టి మీరు ఎల్ఎల్ఆర్లు పొందవచ్చు. డైరెక్ట్గా ఆఫీస్గా మేము రవాణా శాఖ మీ ముందుకు వచ్చి ఎల్ఎల్ఆర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతూ సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీన గుడివాడ నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని వామపక్ష మరియు జనసేన నాయకులు కోరారు. కేంద్ర రాష్ట్రాల్లో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఎంతో ఉందని, దీనికోసం జరిగే నియోజకవర్గ స్థాయి ప్రదర్శన సభను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి, సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు, జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ కోరారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు దొందే అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని, టీడీపీ కూడా సాధించుకోవడంలో వెనుకబడిందన్నారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీల విధానాన్ని ఒకటేనని ఎద్దేవా చేశారు. ఈ పార్టీలకు భిన్నంగా నూతన రాజకీయ ప్రత్యామ్నాయంతో సిపిఐ, సిపిఎం, జనసేన ఒక ఫ్రంట్గా ఏర్పడి ప్రజల ముందుకు వస్తుందని, రాజకీయ ప్రత్యామ్నాయ సాధనే లక్ష్యంగా ఫిబ్రవరి 3వ తేదీ గుడివాడ నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని వారు కోరారు. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో నీతి నియమాలు లేకుండా రాష్ట్ర రాజకీయాలు బష్టపట్టిపోయిన పరిస్థితి, అట్లాగే అవినీతి విలయతాండం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఎన్నికల ముందు ఇలా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వాగ్దానాలు ఇవ్వటం, వైఎస్ఆర్సీపీ కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజల మానాన్న ప్రజలను వదిలేసి ప్రజల మీద భారాలు వేస్తూ కార్పొరేట్ శక్తులకి సంపదంతా దోచిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలి. ఈరోజు పేద ప్రజలు కూడా స్వచ్ఛంగా వచ్చి ఓటేసే పరిస్థితి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం, సిపిఐ, జనసేన కలిపి రేపు ఎన్నికల్లో ఎలక్షన్లో పాల్గొపోతున్నాయి.
దీనికి నూతన ప్రత్యామ్నాయం అంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కానీ చట్టాలని అతిక్రమించడంలో కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని చట్టం ఉంటే ఇవాళ ఎక్కడ 18,000 రూపాయలు అమలు చేయట్లా. ఇవాళ మన గుడివాడ ప్రాంతంలో అయితే బాగా అభివృద్ధి అయిన గుడివాడ ప్రాంతంలో అయితే ఇవాళ రొయ్యలు ఒలుపుకి వెళ్తే 12 గంటలు దగ్గర పని చేయించుకుంటూ 200-250 రూపాయలు కూలిస్తూ ఉన్నారు. కాబట్టి అనేక సమస్యలు ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ సమస్యలు ఏం పరిష్కారం కాకుండా గుడివాడకి దేనికి గొప్ప అంటే గుడివాడకి అందరూ చెప్పేది ఏంటంటే ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం గుడివాడ అని చెబుతారు. కానీ గుడివాడలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది గుడివాడే. ఇంత అభివృద్ధి ఇంత ప్రజా సంక్షేమం ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే ఓట్లు కొనుక్కుని ప్రజల్ని మాయ మాటలు చేసి డబ్బులతో కొని అధికారానికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్య సూత్రాల్లో డబ్బులు పంచి ఆశలు చూపించి ఓటేసుకోకూడదని చెప్పిన ఇలా జరిగేదంతా రివర్స్ జరుగుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలంటే ఈ డబ్బుని కంట్రోల్ చేయటం, అట్లాగే ఈ కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయటం, మహిళలకు మైనారిటీలకు రక్షణ చర్యలు చేపట్టడం, ఇవన్నీ మీద ఈ వచ్చే నెల ఫిబ్రవరి 3వ తారీఖు ఆదివారం సాయంత్రం ఇక్కడ ప్రదర్శన బహిరంగ సభ జరుపుతున్నాం. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు అమలు జరపకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. మన రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 5 సంవత్సరాలంటే కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వెంకయ్యనాయుడు గారు, మోడీ గారు ఇప్పుడు ఇదే హోదా ఇవ్వము మేము ప్యాకేజీ ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దానికోసమని రాష్ట్ర ప్రజలు ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే సిపిఐ, సిపిఎం, జనసేనతో కలిసి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలతో రేపు జరగబోయే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే గుడివాడ స్థాయి నియోజకవర్గ స్థాయి సమస్యలపై రేపు ఫిబ్రవరి 3వ తారీఖున ఎన్టీఆర్ స్టేడియం దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకి పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి వచ్చి కొత్త మున్సిపల్ ఆఫీస్ రోడ్లో గల స్థలంలో బహిరంగ సభ సాయంత్రం 5 గంటలు జరుగుతుంది. కావున 50 మంది ప్రజలు వచ్చి ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సిపిఐ, సిపిఎం, జనసేన ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మన కొత్త మున్సిపల్ ఆఫీస్ సెంటర్ నందు మహాసభను దిగ్విజయం చేయవలసిందిగా సిపిఐ, సిపిఎం, జనసేన కార్యకర్తలను అందరినీ కూడా గుడివాడ జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నిన్న గుంటూరు మహాసభలో సిపిఐ, సిపిఎం, జనసేనతో రేపు 2019లో ఎలక్షన్కి వెళ్తామని చెప్పారు. అలాగే నూతన రాజకీయ ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో ఈ రోజున కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏకచక్రాధిపత్యంగా పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ఈ వామపక్షాలతో కలిసి జనసేన పోరాటం చేస్తుందని చెప్పి రేపు 2019 ఎలక్షన్లో కూడా వెళ్తామని చెప్పారు. అలాగే ఇట్లాగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇట్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖున రేపు మహాసభను గుడివాడ నియోజకవర్గంలో సిపిఐ, సిపిఎం, జనసేన తరఫున చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభను దిగ్విజయం చేయాలి. ఇట్లా గుడివాడలో అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున ఫ్లైఓవర్ సమస్య కానీ, గుడివాడ విజయవాడ ప్రధాన రహదారి కానీ, బస్టాండ్ సమస్య కానీ, ఇట్లాంటి భూ సమస్యలు కానీ అనేకమైనటువంటి పెద్దలు చెప్పినట్టుగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి ఇంతవరకు మేము అంత అభివృద్ధి చేసామంటున్నారు. ఈ రోజున గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ప్రధాన రహదారిలో 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. కానీ దానికి ఇంతవరకు ప్రత్యామ్నాయం అనేది చూపించకపోవడం కూడా చాలా దారుణం. ఇట్లాగే ఫ్లైఓవర్ సమస్య, ఫ్లైఓవర్ అక్కడ గేటు పడితే కనుక గంటన్నర ట్రాఫిక్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా ఇంతవరకు దాని ప్రత్యామ్నాయం చూపించలేదు. అలాగే బస్టాండ్ గత 30 సంవత్సరాల నుంచి బస్టాండ్ అదే పరిస్థితిలో ఉంది. అలాగే భూ సమస్యలు కానీ స్థానికంగా అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద చర్చించుటకు సిపిఐ, సిపిఎం తరఫున మహాసభను ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా జన సైనికులకు, సిపిఐ నాయకులకు, సిపిఐ కార్యకర్తలందరికీ కూడా రేపు 3వ తారీఖున మహాసభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ఆర్టీసీ డిపో గేటు వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
ఆర్టీసీ కార్మికులకు 50% వేతన సవరణ చేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఐక్యకూటమి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె బాలాజీ, కార్మిక పరిషత్ సహాయ కార్యదర్శి ఎస్ఎస్విఎం రాజు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ సంస్థను ఆర్థికంగా ఆదుకోవాలని, పరిరక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంస్థ ఎండీ సురేష్ బాబు ప్రభుత్వానికి నివేదించిన విధంగా 3,720 కోట్లు కేటాయించి ఆదుకోవాలని కోరారు. ఫిబ్రవరి 6వ తేదీ నుండి సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి రాంబాబు, మహర్షి, కొండలరావు, వాణి, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో వేతన ఒప్పందాల మీద ఐక్యకూటమిగా ఎంప్లాయీస్ యూనియన్ మేనేజ్మెంట్తో 2 దఫాలు చర్చలు జరిపింది. అయితే గౌరవనీయులు విసిడి ఎండీ గారు నవంబర్ 2వ తారీఖు చర్చల్లో కార్మికులు బాగానే కష్టపడుతున్నారు, ఆదాయం బాగానే ఉన్నాయి, ఏది ఏమైనా సంక్రాంతిలోపు వేతనాలు ఒప్పందం చేస్తామని చెప్పి జరిపిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత 8 సార్లు సమావేశం అయినప్పటికీ ఆర్టీసీ నష్టాల్లో ఉంది, వేతన సవరణ జరగదు అని చెప్పి ఆయన అనటం చాలా శోచనీయంగా ఉంది. అయితే రాష్ట్ర వైపరీత్యం జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 64,000 మంది కార్మికులు ఉన్నప్పుడు వార్షిక ఆదాయం 36,000 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 54,000 మంది ఉంటే 6,000 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రభుత్వ విద్యా వైద్య రంగాలకి బడ్జెట్లో ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉందో అలాగే ఆర్టీసీకి కూడా, అలాగే ప్రభుత్వ విద్యా వైద్య రంగాలకు ఏ విధంగా బడ్జెట్లో కేటాయించి ప్రజలు సేవలు అందిస్తారో అలాగే అనునిత్యము ప్రజలతో మమేకమై అనేక సేవలు అందించిన ఆర్టీసీ కార్మికులు కూడా మెరుగైన 50% వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని ఈ ఒక ధర్నా ఉద్దేశించి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు OT 4 2017 నుండి జరగవలసిన వేతన సవరణ మీద గడువు దాటి 22 నెలలు పూర్తయిందండి. అయినా మేనేజ్మెంట్లో చలనమేమీ రాలేదు. ఇప్పటికి 6-7 సార్లు చర్చలు జరిపారండి మేనేజ్మెంట్తో. అయినా ఐక్యకూటమిగా ఏర్పడి అందరూ SWF కానీ, TNTUC కానీ, ఎంప్లాయీస్ యూనియన్ కానీ, వైఎస్ఆర్ మజ్దూర్ కానీ మొత్తం అన్ని యూనియన్లు ఐక్యకూటమి చర్చల్లో పాల్గొన్నారండి. అయినా మేనేజ్మెంట్లో చలనం రాలేదు. ఈరోజు రిలే నిరాహార దీక్ష పెట్టామండి. ఇదే స్పందన మళ్ళీ 30వ తారీఖున చలో ఆర్ఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా జరపబోతున్నామండి. ఈ ఐక్యకూటమి ధర్మల 6/2/2019 నుండి స్ట్రైక్కి వెళ్తామని సిద్ధంగా ఉన్నామండి. ఏదేమైనప్పటికీ ఈ గుడా డిపోకి వచ్చి ఒక ఆనవాయితీ అంటూ ఉందండి. ఈ గుడా డిపోలో జాయింట్ యాక్షన్ మీద ఏం చేసినా సరే, ఏం చర్చలు జరిగినా సరే అది దిగ్విజయం అవుతుంది. అలాగే ఈసారి కూడా ఈ పే స్కేల్స్ మీద కూడా దిగ్విజయంగా 50% ఫిట్మెంట్ తీసుకుంటామని మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకి, మా కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జేఏసీ మీద ఈ నిరాహార దీక్ష ఒకరోజు చేయడం జరిగింది. మేము ఎలక్షన్ హామీలో 50% ఫిట్మెంట్ చేస్తామని చెప్పాము జాయింట్ యాక్షన్ మీద. కాబట్టి అది నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. మాకు సీఎం గారు 100-110 పాళ్ళు చేస్తాడని ఆశాభావం వ్యక్తం అవుతుంది. రేపు ఎల్లుండిలో ఇది అయిపోవచ్చని మేము కోరుకుంటున్నాం. గుడివాడ ఏలూరు రోడ్డులోని టెలిఫోన్ నగర్ వద్ద గల డంపింగ్ యార్డు నందు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మంటలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. స్థానిక జనసేన నాయకులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదుపు చేశారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని టెలిఫోన్ నగర్ వద్ద గల డంపింగ్ యార్డు నందు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మంటలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. డంపింగ్ యార్డుకు ప్రక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై స్థానిక జనసేన మరియు ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయగా వారు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆర్కే నాయుడు మాట్లాడుతూ స్థానికుల సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందని, ఫైర్ సిబ్బందికి జన సైనికులు సహాయంగా నిలిచి మంటలు అదుపు చేయడం జరిగిందని తెలిపారు. పెట్రోల్ బంకు అతి సమీపంలో ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం జరిగిందని, డంపింగ్ యార్డుకు ప్రక్కనే పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడానికి అధికారులు ఏ విధంగా అనుమతినిచ్చారు అని ప్రశ్నించారు.
స్థానికంగా ఫైర్ అలారంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మా పబ్లిక్ హెల్త్ సిబ్బందితో అందరితో కలుపుకొని గుడివాడ పట్టణంలో ప్లాస్టిక్ నిరోధం అనేది ఏర్పాటు చేసే దానికోసం శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మా శానిటరీ మేస్టర్లు అందరినీ కూడా ఉపయోగించుకొని ప్లాస్టిక్ నిరోధించడానికి జరుగుతుంది. అంతేకాకుండా ఇది అనుకోకుండా ఈ కంపోస్ట్ యార్డ్లు అనేది మనం తక్షణ చర్యలు ఎప్పుడు కూడా తీసుకుంటూనే ఉన్నాము. ఇక్కడ పర్మనెంట్గా వాచ్మెన్ ఏర్పాటు చేశాము. అలానే ప్రతిరోజు కూడా ట్రాక్టర్ల ద్వారా మా ప్రొక్లైనర్ పెట్టేసి అంతా లెవలింగ్ చేస్తూనే ఉన్నాము. టౌన్లో వస్తున్న కంపోస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ డంప్ చేయడం జరుగుతుంది. డంప్ చేసి అందుకు లెవెల్ చేయడం జరుగుతూనే ఉంది. అదే ఈ ఎవరు ఈ నిప్పు అంటించడం చేసిందనేది కానే కాదు ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి నిప్పు అంటించి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, ఉండరు కూడా. అలాంటిది ఏదైనా ఒక చోట జరిగితే జరుగుతుంది, కానీ ఇట్లాంటిది ఓన్లీ ఈ ఇక్కడ పర్టికులర్గా వేస్ట్ పేపర్స్ అన్నీ ఉండడం వల్ల లోపల హీట్ డెవలప్ అట్లా జరిగిందే కానీ మరొకటేం కాదు. పబ్లిక్ కూడా అందరూ మాకు మున్సిపాలిటీకి సహకరిస్తున్నారు. అదే సహకారాన్ని ముందు కూడా ప్రోత్సహిస్తున్నాము. అందుకోసం మేము వెంటనే రెస్పాండ్ అయిపోయి మాకు వాచ్మెన్స్ ఇన్ఫర్మేషన్ మరుక్షణం ఇక్కడికే వచ్చి స్పాట్కి వచ్చి ఇక్కడికే ఉండి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకారం తీసుకొని ఇవన్నీ మంటలన్నీ కూడా ఆర్పేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా పబ్లిక్కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వర చర్యలు కూడా తీసుకుంటామని గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. ఇక్కడికి మిత్రులు విచ్చేసినందుకు కూడా వారందరికీ కూడా వెంటనే రెస్పాండ్ అయినందుకు ప్రజల తరఫున అలానే పార్టీల తరఫున మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని పార్టీలకి అందరికీ కూడా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం మేము తక్షణ చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాం. గుడివాడ మందపాడు రైల్వే గేటు వద్ద టిప్పర్ ఢీకొని రమాదేవి అనే 60 సంవత్సరాల వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గుడివాడ పట్టణంలో చోటు చేసుకుంది. గుడివాడ మందపాడు రైల్వే గేటు వద్ద చిత్తూరు రమాదేవి ఆంధ్రనలంద పాఠశాల వద్ద నివాసం ఉంటున్నారు. రైలుపేటలో ఉన్న తన కుమార్తె ఇంటి నుండి తిరిగి వస్తుండగా సోమవారం తెల్లవారుజామున టిప్పర్ ఢీకొనడంతో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో జరిగిన బీసీల మహాసదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కొనకళ్ళ నారాయణ. బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందంటూ వెల్లడి. ఎన్జీఓస్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆర్డీఓ సత్యవాణి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ కృషి చేస్తానంటూ వెల్లడి. గుడివాడ ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆర్టీఓ సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.